సో కాకతీయ యూనివర్సిటీ షార్ట్ వీడియో మినీ వ్లాగ్ చిన్నగా వ్లాగ్ తీసా. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్, కాకపోతే ఇది సెకండ్ గేట్. ఫస్ట్ గేట్ వచ్చేసి అటు డబ్బాల సైడ్ ఉంటుంది, ఇది సెకండ్ గేట్. ఇటు కేయూ క్రాసింగ్ వెళ్ళి ఇటు అసన్ పార్క్ పోయే రోడ్లో. సో ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చాను. సో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే లొకేషన్ చుట్టూ గ్రీనరీ. సో రోడ్ మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. షూటింగ్ లొకేషన్స్కి పర్ఫెక్ట్ స్పాట్. ఇది వచ్చేసి కేయూ హబ్ ఇది అంటే ఈవెంట్స్ అట్లాంటివి జరుగుతాయి ఇక్కడ. ఈ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు. సో ఆ టైంకి నేను అంటే అస్సలు అనుకోలే, ఏదో క్యాజువల్గా వెళ్తున్నా. సో లొకేషన్ మంచిగా అనిపించి ఎందుకో తీయాలనిపించింది. సో ఇక తీస్తూ వెళ్ళాను. అది ఇక్కడ ఒక కాలేజ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఈ కాలేజ్ కొత్త వాళ్ళు వస్తే ఈజీగా ఎక్కడ మనం రోడ్ కూడా వెళ్తాం కదా. సో ఇక్కడ సైడింగ్ కానీ ఇటు సైడింగ్ కానీ ఇక్కడ మంచిగా రాసి ఉంటుంది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పేరు కెమిస్ట్రీ ల్యాబ్ అని, సో బయాలజీ ల్యాబ్ అని, కేయూ హబ్ అని సంథింగ్ అంటే ఏ బిల్డింగ్కి ఆ పర్ఫెక్ట్ నేమ్ అనేది రాసి ఉంటుంది. సో కొత్త వచ్చినప్పుడు ఎవరు టెన్షన్ పడాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ తెలుస్తుంది కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ పార్కింగ్ అని లొకేషన్ అంతా బాగుంటుంది. సో ఏదో ఇట్లా వెళ్తున్నా క్యాజువల్గా స్పెసిఫిక్గా విడదలండి. బట్ ఎందుకో మంచిగా అనిపించింది చూస్తుంటే, ఆ గ్రీనరీ నాకు మంచిగా అనిపించి సో చిన్నగా టైంపాస్కి అట్లా తీస్తున్నా. సో ఇది వచ్చేసి ఎస్బీఐ ఏటీఎం, కేయూ ఎస్బీఐ ఏటీఎం. ఇది వచ్చేసి మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అంటే ఇక్కడనే అయితే అడ్మిషన్స్. అక్కడ రాణి రుద్రమదేవి విగ్రహం చూసారా, ఎంత బాగుందంటే బిల్డింగ్. ఇది రీసెంట్గా కట్టినట్టు. సో ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకసారి చూడ ఎంత బాగుందో. మొత్తం చుట్టూ గ్రీనరీ, మొత్తం చెట్లు. సో కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి. కానీ ఈ కాలేజీలో ఏంటంటే ల్యాబ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అవి ఎక్కడెక్కడంటే ఒకటే దగ్గర లేవు. అది ఎక్కడంటే ఒక దగ్గర ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే ఇంకో వేరే దగ్గర అట్లా ఎక్కడెక్కడ అంటే ఒకటే దగ్గర లేవు. కనీసం 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్స్ దూరంలో అట్లా ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి కదా ఆ ల్యాబ్స్ కానివ్వండి, అవన్నీ ఎక్కడంటే అక్కడ ఒక్క దగ్గర లేవు. సో ఇది వచ్చేసి పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పక్కనే ఉంది ఇది. సో అట్లా అంటే పర్లేదు, మంచిగా మొత్తం బాగుంది. కానీ కొంచెం దూరం ఎక్కువ ఉంది, నడిచి రావాలంటే కొంచెం తిప్ప అవుతుంది. కానీ ఖతర్నాక్ ఉంది కాలేజ్ వరకు. ఇంకా మొత్తం తిరుగుతలే కానీ ఏదో కొంచెం తిరుగుతున్నా. సో నాకు టైం దొరికినంత వరకు అట్లా. నాకు చిన్నగా ఒక హ్యాబిట్ ఉంది, ఏంటంటే డైలీ గ్రౌండ్కి పోతా. గ్రౌండ్కి పోయి ఏం రన్నింగ్ రేస్ ఏం చేయను కానీ జస్ట్ ఏదో వాకింగ్ చేస్తా. ఒక 3-4 రౌండ్స్. కేయూ గ్రౌండ్లో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ చుట్టూ ఒక 4-5 రౌండ్స్ వదిలినంటే మస్తు. మనందరం లైఫ్ మీద పరిగెడుతున్నాం, కానీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. నాకు ఆ గ్రౌండ్కి పోయినాక ఒక చిన్న మోటివేషన్ వచ్చింది. ఏంటంటే కేయూ గ్రౌండ్లోకి ఆల్మోస్ట్ అటు వరంగల్ నుంచి వెళ్ళి ఇటు మొత్తం అంతా వచ్చేస్తారు. వచ్చిందంటే వాళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు నేను వీడియో చూస్తున్నప్పుడు ఎవరు రోడ్ మీద నడుస్తారు, ఎందుకంటే ఆ టైంకి రారు. అప్ టు 4-4:30కి అట్లా వస్తారు. సో ఇప్పుడు ఎవరు లేరు రోడ్ మీద, ఎందుకంటే ఇది నేను ఏదో క్యాజువల్గా వీడియో చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. సో కరెక్ట్ మంది వచ్చేదంటే 3 or 4 o'clockకి. సో అంతా వచ్చేస్తారు, ఈ రోడ్ మొత్తం ఫుల్ అవుతుంది. సో అక్కడ ఎట్లా అంటే
సో మా ఫ్రెండ్ గానికి వానికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. సో అందుకని వాడు డైలీ వస్తాడు కేయూ గ్రౌండ్కి. డైలీ వచ్చేసి అక్కడ క్రికెట్ కానివ్వండి, క్రికెట్ అట్లాంటి గేమ్స్ ఆడతాడు వాడు. సో అందుకని వాడు డైలీ వస్తాడు. నాకేం చెప్పిండంటే వాడు, రారా ఎందుకు ఖాళీగా రూమ్లో ఏముంటావు, వచ్చేసారి రౌండ్స్ కొట్టు, మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది, బాడీ మంచిగా ఫ్రెష్ అవుతుంది, మైండ్ కానీ బాడీ కానీ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పింది. సో అప్పటి నుంచి నేను కేయూ గ్రౌండ్కి వస్తున్నాను. నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయినా, డైలీ కనీసం 4 కిలోమీటర్స్ నడవాలని చెప్పి ఫిక్స్ అయినా. సో మా రూమ్ నుంచి వెళ్ళి అప్ టు కేయూ గ్రౌండ్ వరకు 2 కిలోమీటర్స్ ఉంటాయి. సో పోయేటప్పుడు 2 కిలోమీటర్స్, వచ్చేటప్పుడు 2 కిలోమీటర్స్, సో 4 కిలోమీటర్స్. సో అక్కడికి గ్రౌండ్కి వెళ్ళినాక ఒక 3 or 4 రౌండ్స్ కొడతా. సో కొట్టినాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి అట్లా. సో అది నాకు డైలీ రొటీన్ అయిపోయింది. రన్నింగ్ అది కాదు కానీ జస్ట్ రౌండ్స్ వాకింగ్ చేస్తూ ఉంటే కానీ బాడీ అనేది, మైండ్ అనేది కొంచెం రిఫ్రెష్ అవుతుంది. సో ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో ఇది వచ్చేసి కేయూ క్యాంటీన్. ఇది కేయూ క్యాంటీన్. సో ఇటు సైడ్ మొత్తం గ్రౌండ్. ఓకే ఇదంతా గ్రౌండ్ చూస్తున్నారా, ఇదంతా గ్రౌండ్. సో మనము ఇప్పుడు ఇట్లా వెళ్ళకుండా ఏం చేస్తాం అంటే ఇట్లా స్ట్రైట్ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఓకే, ఇదంతా గ్రౌండ్. వచ్చేసి ఏంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. చెప్పినా కదా మంచిగా ఇట్లా సైడ్కే ఉంటాయి బోర్డ్స్ అనేవి. సో మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఏ బిల్డింగ్ ఎక్కడ ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో నాకు ఇది మంచిగా ఒక ప్లస్ పాయింట్ అనిపించింది ఈ కాలేజ్లో. కానీ చెప్పినా కదా ఒక దగ్గర ఉంటాయి ఈ కాలేజీలు అన్నీ దూరం ఉంటాయి. బట్ పర్లేదు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కు సపరేట్గా ఉంది. చాలా సేపటి ఉంది అక్కడిక్కడ పోతున్నా కదా, ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. చూసి ఎట్లయినా ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. ఒక 4-5 రౌండ్స్ కొట్టి ఇంటికి వెళ్ళాలి. ఇక ఇది వచ్చేసి కేయూ ఫస్ట్ గేట్. ఇటు రైట్ సైడ్ వచ్చేసి కేయూ సెకండ్ గేట్. మనం వచ్చింది ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళి. సో అది ఫస్ట్ గేట్. సో ఇది వచ్చేసి గ్రౌండ్. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఎందుకంటే ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లేరు. 4-5 అయిందంటే గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. 4కి స్టార్ట్ అవుతుంది. సో అప్ టు 4 నుంచి వెళ్ళి అప్ టు 7-7:30 వరకు మొత్తం టోటల్లీ ఫుల్. అసలు గ్యాప్ ఉండదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, ప్రతి ఒక్క గేమ్స్, ఇండోర్ గేమ్స్ అనేటివి అటు సైడ్ ఆడతారు. సో అటు ఈ గ్రౌండ్ మొత్తం ఫుట్బాల్, ఇవన్నీ ఫుట్బాల్ గ్రౌండ్ అంతా. ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ కూడా ఆడతారు. సో ఇదంతా రౌండ్స్ కొడతారు. వచ్చేసి స్పోర్ట్స్ బోర్డ్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ. ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్ ఆడతారు అక్కడ ఈ బిల్డింగ్లో ఇండోర్ గేమ్స్ ఆడతారు. సో వాటర్ కానివ్వండి, ఆ షటిల్ అవన్నీ ఇందులో ఉంటాయి. సో మనం వాళ్ళకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసి సింబాలిక్ రిప్రజెంటేషన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పేసి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఖతర్నాక్ ఫోటో కదా. సో ఓకే బాయ్. మనం రిటర్న్ కావాలి, టైం అయింది. సేమ్ మళ్ళీ ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోవాలి, ఇంతే. మీ ఫ్రెండ్స్కి